మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని అన్నారం రోడ్లో రైతులు ధర్నాకు దిగారు. ఉదయం నుంచి క్యూలో ఉన్న ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రైతులు ధర్నాకు దిగారు. 10 రోజులుగా యూరియా కోసం పనులు మానుకొని పడికాపులు కాస్తున్నా కూడా ఒక్క బస్తా కూడా ఇవ్వలేదంటూ వాపోయారు. ఎరువుల కొరత వల్ల వరి పంట ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా రైతాంగానికి ఇబ్బంది కాలే. మరి ఇప్పుడు ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం వైఫల్యం చెందుతూ ఉంది? ఇప్పుడు ఎందుకు అధికారులు కానీ ప్రభుత్వ మంత్రులు కానీ రైతులకు కావాల్సినటువంటి ఎరువులు లెక్క వేసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రానికి ఎందుకు దిగుమతి చేసి రైతులకు అందించలేకపోతున్నారు? జూన్ పోయింది, జూలై పోయింది, ఆగస్టు మరి మధ్యకు వచ్చింది. ఇప్పుడు అనుకోకుండా వర్షాలు పడి సమృద్ధిగా నాటేసుకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ పరిస్థితులలో ఎరువుల మీద ఆధారపడేటువంటి రైతులకు ఎరువులు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం. గత 25 రోజులు, నెల రోజుల నుంచి షాపుల చుట్టూ తిరిగి, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ల చుట్టూ తిరిగి, చెప్పులు నిలబెట్టి, లైన్లో పెట్టి, ఆధార్ కార్డులు జిరాక్సులు తీసుకొచ్చి వాళ్ళ చిట్టీలు రాయించుకొని ఎన్ని రోజులు తిరిగినా అందజేయట్లేరు. ఇక్కడ గెలిచినటువంటి పాలకులారా, పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు, మీరు ఎక్కడున్నారమ్మా? జర ఈ రైతుల సంగతి ఏంటో జర చూడండి. మీరు ఏం చేస్తారో చూడండి. భారతదేశం వ్యవసాయ రంగ దేశం, వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వాళ్ళే. మరి ఈ రైతులు బజార్లెక్కి ఆందోళన చేస్తుంటే మీరు ఎక్కడున్నారు? ఎందుకు పట్టించుకోవట్లేదు? అధికారులు ఎందుకు పిలిపెట్టలేరు? జిల్లా కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, అక్షయ కలెక్టర్ కానీ, డిఏఓ కానీ ఎందుకు రావట్లేదు ఇక్కడికి? తొర్రూరు రెవెన్యూ డివిజన్, ఈ రెవెన్యూ డివిజన్ కేంద్రంలో 7 మండలాలు, 8 మండలాలు. మరి ఈ మండలాల రైతులకు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా రైతాంగానికి ఇబ్బంది